వెల్కమ్ టు ఈడబ్ల్యూ ఇన్స్టిట్యూషన్, ఫేమస్ ఫర్ సైనిక్ నవోదయ ఆర్ఎంఎస్ కోచింగ్ సెంటర్ ఇన్ ఎస్కోట. ఈరోజు మనకి మెయిన్ టాపిక్ ఏంటంటే, ఈ శనివారం ఈ సాటర్డే వచ్చేటప్పటికి నవోదయ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎంటైర్ ఇండియా మొత్తం. దానికి ఓఎంఆర్ షీట్, బబ్లింగ్ షీట్ అనేది ఎలా చేయాలి దానిపైన అవగాహన ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఇప్పుడు నవోదయకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడండి. మీ బంధువులు చుట్టాలు ఎవరున్నా కూడా వాళ్ళకి షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. దయచేసి ఎగ్జామ్ హాల్లో డైరెక్ట్గా ఓఎంఆర్ చూసే కన్నా ఇప్పుడు మేము చెప్పే వీడియోలో చూడడం వల్ల వాళ్ళకి కొద్ది ధైర్యం అనేది కలుగుతుంది. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. సైనిక నవోదయకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనండి. చూడండి, ఇప్పుడు వీడియో అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆన్సర్ షీట్లో మనం ఫస్ట్ షీట్లో ఏం చేయాలనేది, ఎందుకంటే ఈ షీట్లో ఏ మిస్టేక్ ఉన్నా కూడా మనకి ఎగ్జామ్ రిజల్ట్ అనేది రాదు. దయచేసి ప్రతి ఒక్కరూ చూడండి. నవోదయ ఎగ్జామ్కి వెళ్తున్నా పంపిస్తున్న పేరెంట్స్ ప్లస్ పిల్లలు అందరూ కూడా చూడండి. లెఫ్ట్ సైడ్ రోల్ నంబర్ మన హాల్ టికెట్ మీద ఉంటుంది చూడండి, రోల్ నంబర్. ఈ రోల్ నంబర్ అనేది ప్రతి ఒక్క పిల్లలకి కూడా మీరు వాళ్ళకి తెలుసు, ఈ 7 డిజిట్ రోల్ నెంబర్ అనేది ఉంటుంది, దాన్ని వేయాలి. అలాగే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే క్యాపిటల్ లెటర్స్ లో ఖచ్చితంగా రాయాలి. ఏ అయితే స్టూడెంట్ రాస్తున్నారో ఆ స్టూడెంట్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి. అలాగే ఫాదర్ నేమ్, వాళ్ళ యొక్క తండ్రి పేరు క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి, ఓకేనండి. అలాగే రైట్ సైడ్కి వస్తే పాయింట్ వైజ్ కొన్ని ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ చూడండి. మనం వాడాల్సింది బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాలి. అలాగే డార్క్ చేయాలి. ఈ కింద చూడండి బాక్సెస్ ఇచ్చాడు. ఈ బాక్సెస్ యొక్క అర్థం ఏంటంటే అక్కడ రాంగ్ 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 రైట్ అని ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డి కరెక్ట్ వచ్చేటప్పటికి చూడండి ఇలా చేయాలి. మన ఆన్సర్ ఏమైతే ఉందో దాన్ని ఒక్కదాన్ని మాత్రమే మనం బబుల్ చేయాలి. దయచేసి మీ పిల్లలకి వీడియో చూపించండి, బబుల్ చేసే విధానం తెలుస్తుంది. ఇలా చేస్తే రైట్, అలా కాకుండా ఇలా చేసిన రాంగ్. చూసుకోండి, ఇలా సగం సగం చేసి వదిలేసిన, ఇలాగా రైట్ ఆప్షన్ ని టిక్ కొట్టినా రాంగ్, ఇలాగ రాంగ్ ఆప్షన్ ని క్రాస్ చేసిన రాంగ్, క్రాస్ చేసి బబుల్ చేసిన రాంగ్. ఇలాగా ఒకసారి ఆప్షన్ ఏ పెట్టేసి కాదు కాదు ఇది కాదు తర్వాత వేరేదనేసి డి పెడితే ఇది కూడా రాంగే. దయచేసి ఈ వీడియో చూస్తే పిల్లలకి అవగాహన వస్తుంది. ఓఎంఆర్ షీట్ మీద ఎటువంటి రఫ్లు చేయడం కానీ రఫ్ వర్క్ కానీ ఏమీ చేయకూడదండి. మనం ఓఎంఆర్ షీట్ ని చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఓఎంఆర్ షీట్ లో ఏ చిన్న మిస్టేక్ జరిగినా రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉండదు. దయచేసి ఓఎంఆర్ షీట్ ని ఎలా ఉంచాలి, ఎలా మెయింటైన్ చేయాలని వీడియోలో చెప్తున్నాం కాబట్టి పిల్లలకు మాత్రం ఈ వీడియో చూపించండి. అలాగే మనం ఫిల్ చేయాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ హాల్ టికెట్ నెంబర్ ఇందాక వేయమన్నాం కదండి, అక్కడ రోల్ నెంబర్ చూడండి 1732172. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లడిది ఇలా ఉంది. అయితే ఎలా చేస్తున్నాడో చూడండి, అక్కడ రోల్ నెంబర్ రాశారు కదా, 1కి తిన్నగా 1 నెంబర్ మీద బబుల్ చేశారు, ఓకేనండి. 7కి తిన్నగా 7 మీద బబుల్ చేశారు, చూడండి, అబ్జర్వ్ చేయండి. అలాగే వాళ్ళు 3 అనే నెంబర్ వేశారు, 3కి తిన్నగా బబుల్ చేయడం జరిగింది. 2 అనే నెంబర్ వేశారు, 2కి తిన్నగా బబుల్ చేయడం జరిగింది. ఇలా బబుల్ చేయాలండి. చూడండి 1732172 ఇది ఒక స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్, దానికి తిన్నగా చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోల్ నెంబర్ బబ్లింగ్ లో మిస్టేక్ ఉన్నా కూడా రిజల్ట్ రావడం సాధ్యం కాదు, ఓకేనండి. నెక్స్ట్ మెయిన్ టెక్స్ట్ బుక్లెట్ నెంబర్, ఇవన్నీ కూడా ఎగ్జామ్ సెంటర్ లో ఇన్విజిలేటర్ గా చెప్తారండి. అలాగే స్టేట్ కోడ్, డిస్ట్రిక్ట్ కోడ్, బ్లాక్ కోడ్, సెంటర్ కోడ్, ఇవి కూడా ఎగ్జామ్ సెంటర్ లో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే మనం క్వశ్చన్ పేపర్ లో మోడల్స్ కూడా ఉంటాయి, ఏబిసిడి కానీ PQRS కానీ LMNO కానీ, దాని తగ్గ చేయాల్సి ఉంటుంది. మనకి ఏ సెట్ వచ్చిందనే విషయం మీద, ఇది ఏ సెట్ కాబట్టి సెట్ ఏ కింద అవుతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 8 అని ఇచ్చాడు. ఈ పక్కన ఏంటంటే అలాగా నీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బబుల్ చేయాలని అర్థం. బబ్లింగ్ షీట్ లో చెప్పా కదా, రోల్ నంబర్ ఇలా ఉంటుంది, బ్లాంక్ తో రోల్ నెంబర్ వేసి మీకు ఆల్రెడీ ముందుగా చూపించాను కదా, దాన్ని మనం బబుల్ చేయాలి. టెక్స్ట్ బుక్ లెట్ వచ్చేటప్పటికి వాళ్ళు చెప్తారండి, ఇన్విజిలేటర్ అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారు, దాని ప్రకారం అది బబుల్ చేయాలి. రోల్ నెంబర్ మాత్రం ఆల్రెడీ చూపించాను చూడండి. అలాగే టు ఫిల్ బై ఇన్విజిలేటర్, ఇవన్నీ కూడా మనకు సంబంధం లేదు, ఇన్విజిలేటర్ అనే వాళ్ళు ఫిల్ చేస్తారు, ఓకేనండి. ఇన్విజిలేటర్ అనే వాళ్ళు ఫిల్ చేస్తారు. అలాగే ఇక్కడ బార్ కోడ్ ఉంటుంది. మన ఆన్సర్స్ 1 to 80 క్వశ్చన్స్ చూసుకోండి. సబ్జెక్ట్ వైజ్ కూడా 1 to 40 ఒకటి, 41 నుంచి 60 ఒకటి, 60 నుంచి 80 వరకు ఒకటి, ఇలా చూసుకోండి. ఇలా ఉన్నాయి. ఈ బబ్లింగ్ షీట్స్ అనేవి చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో చిన్న బబ్లింగ్ బయటకు వెళ్ళినా లోపల ఖాళీలు ఉన్నా కూడా అవ్వదు. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, అంటే ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ సంతకం ఎగ్జామ్ హాల్లో వాళ్ళే చేయడం జరుగుతుంది.
ఇది సిగ్నేచర్ ఆఫ్ ఇన్విజిలేటర్. ఓకేనండి, ఇది మనకు సంబంధం లేదు. బట్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ వచ్చేటప్పటికి స్టూడెంట్ హాల్లో చేయాలి. ఇక్కడ వచ్చేటప్పటికి ఇన్విజిలేటర్కి సంబంధించింది ఇది కూడానా. ఓకేనండి, ఎగ్జామ్ హాల్ కి మనం పట్టుకెళ్ళవలసింది ఇది మన యొక్క స్టూడెంట్ ది అడ్మిట్ కార్డ్ ఇలా వస్తుందండి. మీరు నెట్ సెంటర్కి వెళ్తే ఇక్కడ చూడండి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్, ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ ఇక్కడ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఇవి చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఉండే పాయింట్స్ చూసుకోండి, ఇలా పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఏ క్యాండిడేట్ ని కూడా హాల్ టికెట్ లేకనే అలౌ చెయ్యరు అనేది ఫస్ట్ పాయింట్ చెప్పడం జరిగింది. అడ్మిట్ కార్డ్ లేనిది అంటే హాల్ టికెట్ లేనిది అలౌ చేయరు. అలాగే అడ్మిట్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ దగ్గరలో ఉన్న నవోదయ స్కూల్కి వెళ్ళి అక్కడ కరెక్షన్ చేసుకోవాలి ఆ ప్రిన్సిపల్స్ అని చెప్తున్నారు. అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్, ఇయర్ ఫోన్స్, సెల్ ఫోన్స్ ఇలాంటివి ఏవి పట్టుకెళ్ళకూడదు. అలాగే మనకు సంబంధించిన ఆధార్ కార్డు ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి. అలాగే ఎగ్జామ్ సెంటర్లో మనకి ఆధార్ కార్డు అవైలబుల్ గా లేదనుకుంటే బర్త్ సర్టిఫికెట్ పట్టుకొని వెళ్ళాలి. ఎగ్జామ్ కి మనం బ్లాక్ ఆర్ బ్లూ పెన్, బాల్ పెన్ పాయింట్ నే పట్టుకెళ్ళాలి. అలాగే ఎగ్జామ్ మనకి 10:30కి స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళు 11:30కి అని చెప్పారు. బట్ 10:30 కల్లా ఎగ్జామ్ సెంటర్ గేట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ ని కూడా 10 o'clock ఎగ్జామ్ సెంటర్ లో ఉంచడానికి ప్రయత్నించండి. ఓకేనండి, అలాగే దివ్యాంగ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా 40 minutes ఇవ్వడం కూడా జరుగుతుంది అనేసి పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకి 80 క్వశ్చన్లు ఉంటాయి. 80 క్వశ్చన్లు కూడా నీట్ గా ఆన్సర్ చేయాలి. ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి. ఏబిసిడి ఆప్షన్స్ కూడా మనం నీట్ గా చేయాలి. ఓకేనండి, మనకి 11:30 నుంచి 1:30 వరకు ఎగ్జామ్ అనేది జరగడం జరుగుతుంది. 1:30 వరకు కూడా ఏ ఒక్క పిల్లల్ని బయటికి పంపించడం జరగదు. క్లాస్ రూమ్ లో అందరూ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటికి పంపించడం జరుగుతుంది. అందువల్ల పేరెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా 11:30 to 1:30 ఎగ్జామ్ సెంటర్ లోనే ఉంటారు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే పేరెంట్స్ ఎవరైనా కూడా 1:30కే వెళ్ళండి, ముందుగా వెళ్ళిపోవద్దు. నెక్స్ట్ పిల్లలు మాత్రం 10 o'clock కల్లా ఎగ్జామ్ సెంటర్ లో దించండి. చూసుకోండి, ఇలాగే క్లాస్ రూమ్స్ కి మీరు వాటర్ బాటిల్ పట్టుకెళ్ళడాలి ఇవన్నీ అనవసరం. జస్ట్ పెన్ పట్టుకెళ్ళమనండి, ఫ్లాంక్ పట్టుకెళ్ళమనండి. ఇంకా మీ పిల్లలకి ఎటువంటి వాటర్ కావాలనుకుంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళమనండి. వీలుంటే మాస్క్ ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకి ఏమైనా జలుబు ఉన్నా దగ్గున్నా మాస్క్ పట్టుకెళ్ళమండి. ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మనకి సైనిక్ స్కూల్ అప్లై చేయడానికి కూడా నోటిఫికేషన్ డేట్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అంటే 13వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు డేట్ ఎక్స్టెన్షన్ జరిగింది. సైనిక్ స్కూల్ అప్లై చేయడానికి మరో 10 రోజులు డేట్ ఎక్స్టెన్షన్ జరిగింది. ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా రావడం లేదు, వస్తుంది. రాగానే మళ్ళీ వీడియో చేస్తాము. పిల్లలందరూ కూడా మీ పిల్లలు కానీ ఇప్పుడు సైనిక్ స్కూల్ కి నెక్స్ట్ రాబోయే సైనిక్ స్కూల్ ఎగ్జామ్ కి ఏంటి అవసరము ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈడబ్ల్యూ ఇన్స్టిట్యూషన్ ఫేమస్ ఫర్ సైనిక్ నవోదయ ఆర్ఎంఎస్ కోచింగ్ సెంటర్ ఇన్ ఎస్కోటా. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చూసిన వీడియో మీ అందరికీ కూడా ఉపయోగకరమై ఉంటుందని అనుకుంటున్నాను. దయచేసి మీ పిల్లలు సైనిక్ కానీ నవోదయ కానీ ప్రిపేర్ అయ్యేటట్టుంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఈడబ్ల్యూ ఇన్స్టిట్యూషన్ ఫేమస్ ఫర్ సైనిక్ నవోదయ ఆర్ఎంఎస్ కోచింగ్ సెంటర్ ఇన్ ఎస్కోటా under guidance of Moppada Kishan Naidu Primary School, MKN Primary School in Escota. Admissions are open nursery to 5th class. Thank you for your watching.